కీర్తనలు 119 అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రముననుసరించి నిర్దోషంగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు. ఆహా! నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు! నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక యుందును. నీ సేవకుడైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగియున్నది. దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములననుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరాయిపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను. నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రముననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము.
అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దానియందు నేను నడవజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొనియున్నాను. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రముననుసరించుదును. నేను నిత్యము దాన్ననుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదుకువాడను. నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియంగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించెదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలం నుండి యుండిన నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రముననుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశముననుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యములననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొనియున్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. నీయందు భయభక్తులు గల వారందరికిని, నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము.
యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మికయుంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యంననుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వువలె మందంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొన్నట్లు శ్రమ నొంది యుండుటే నాకు మేలాయెను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొన్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు, సత్య విశ్వా విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున, నీ కృప చొప్పున నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ యందు భయభక్తులు గలవారును, నీ శాసనములను తెలుసుకొనువారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని. అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి. పగవారు నిర్నిత్యముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయుము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా నున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికిని స్థిరపడియున్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడును వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. నేను నీవాడనై నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.
సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగచేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యంననుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లవపరచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిల్చు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిడి. నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు. వారి ఆలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మష్టువలె లయపరచుదువు. కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము.
నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములనను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగచేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగరుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. ఆయనను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగచేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకుత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకొన్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టితిని. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రము త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివి. నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము.
నా పక్షం నా వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకటలేదు గనుక రక్షణ వారికి దూరంగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగక యున్నాను. ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీయు నిత్యము నిల్చును. అధికారులు నిన్నిమిత్తముగా నన్ను తరుముదురు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్రిల్లుటకు కారణమేమియూ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నీ మా నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకమిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమునుచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములు కోరుకొనియున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగితిని. నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను.